హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ ఇంటి అమ్మాయి. ముందుగా అందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్గా మా ఫ్యామిలీ మొత్తం కలిసి హైదరాబాద్లో ఉన్న శిల్పారామంకి వెళ్ళాము. శిల్పారామం అయితే చాలా వండర్ఫుల్ ప్లేస్ అండి. ఫ్యామిలీతో ఎక్స్పెషల్గా పేరెంట్స్తో కలిసి వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అది. ఎందుకంటే ఇదొక విలేజ్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళకి మోర్ కనెక్టివ్గా ఉంటుందండి ఈ ప్లేస్ అనేది. చాలా 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 న్యాచురల్గా ఉంటుంది ఈ ప్లేస్. సో మెనీ షాపింగ్స్ ఉంటాయి, అదేవిధంగా బోర్డ్స్ ఉంటాయి. చాలా చాలా బాగుందండి శిల్పారామం. మీరు కూడా చూసేయండి ఈ చిన్న బ్లాగ్లో. శిల్పారామం ఫస్ట్ పార్ట్ ఇదండి. సెకండ్ పార్ట్ అనేది ఇంకా చేస్తాను, బికాజ్ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి దాన్ని 2-3 పార్ట్స్గా డివైడ్ చేశాను. మీకు శిల్పారామం మొత్తం చూపిస్తానండి. ఈ పార్ట్లో అయితే చూసేయండి. కృష్ణ గార్డెన్ అనేది చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. ఎందుకంటే అక్కడ రియలిస్టిక్గా కృష్ణుడు వాళ్ళ శారీస్ని తీసుకెళ్ళడం అండ్ వాళ్ళు ఆ శారీస్ కోసం బతిలాడడం అది కొంచెం రియలిస్టిక్గా అనిపించింది. అదేవిధంగా రాధాకృష్ణుల్ని ఊయల్లో పెట్టి ఉన్నారు అక్కడ. అది కూడా చాలా వండర్ఫుల్గా రియలిస్టిక్గా అనిపించింది. చాలా చాలా బాగా అనిపించింది ఈ పార్ట్ అయితే నాకైతే. అక్కడ ఒక చిన్న తాబేలు బయటకు వచ్చింది వాటర్లోంచి. మంచిగా రెస్ట్ తీసుకుంటుంది. మేము మాట్లాడుతూ ఉండే తెలికి అది ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద కళ్యాణ మండపం కనిపించింది. చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీ. లోపలికి వెళ్తే చాలా చాలా స్పేసియస్గా ఉంది అండ్ చాలా కూల్గా కూడా అనిపించింది. ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2 అయితే ఫుల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ థింగ్స్ అండ్ విలేజ్ పీపుల్ ఎలా ఉంటారు ఫుల్ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.